చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. అందరూ వెంటనే కళ్ళు మూసుకున్నాండి. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి క్రైస్తవ విలువలు పునరుద్ధరించుకునే నీ పిల్లలంగా మేము ఉండాలి. రూపాంతరంలో నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. రోమపత్రిక 12వ అధ్యాయం 14 నుండి 21 వచనం. అంతరించిపోతున్న క్రైస్తవ విలువలు, ఈ మాట అనొచ్చో అనకూడదో నాకు తెలియదు. క్రైస్తవులకు విలువలు అనేవి చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులే కాదు, మనుషులకు విలువలు అనేది చాలా ప్రాముఖ్యం. గడిచిన వారమే చూసుకున్న విధంగా ఒక క్రైస్తవ విశ్వాసికి ఎటువంటి విలువలు కలిగి ఉండాలి, ఒక క్రైస్తవ విశ్వాసి జీవించడం ఎలా, ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, దానికి కొనసాగింపుగా ఈరోజు దేవుడు మనతోని కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఈ మాటలు చదువుతుండగా నాకైతే భయం అయింది. ఎందుకంటే ఈ మాటలు అసలు దీని వెనకాల ఉన్న విషయాలు, సంగతులు ఇంకా చూస్తుండగా ఇంకా భయం కలిగింది. ఎందుకంటే ఇందులో ఉన్న వాటిలలో నేను ఏమాత్రం ఉన్నాను అని నన్ను పరీక్ష చేసుకుంటే కొంత కష్టంగానే ఉంది. ఒక తండ్రి కారు నడుపుతున్నాడు. కారు నడుపుతూ వెళ్తూ ఉండగా అతని చిన్న కుమారుడు అంటే ఒక 3 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాల కుమారుడు అంటున్నాడు. నాన్న పక్కన కూర్చున్నాడు. నాన్న చాలా లాంగ్ జర్నీ చేయాలి. లాంగ్ జర్నీ చేస్తుంటే తండ్రి అన్నాడంట, కుమారుడా సీట్ బెల్ట్ పెట్టుకో. కుమారుడా ఏం పెట్టుకోవాలి? సీట్ బెల్ట్ పెట్టుకో. సీట్ బెల్ట్ అంటే మనందరికీ కారులో ఎక్కిన వారికి తెలుసు. అది సీట్ బెల్ట్ మనల్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది, మనల్ని రక్షిస్తుంది. పెట్టుకోమంటే కొడుకు అన్నాడట, నాన్న నేను సీట్ బెల్ట్ పెట్టుకోను, నేను చిన్నగా ఉన్నాను కదా. చిన్నపిల్లకి ఎట్లా ఉంటుంది, బస్సులో కానీ కారులో కానీ వెళ్తుంటే బయట ఏం చూడాలో అనిపిస్తుంది, బయట ఏం చెట్లు కానీ అది కానీ ఏం చూడాలంటుంది కదా. కాబట్టి నేను వాటిని చూస్తానన్నా, నేను అసలు పెట్టుకోను అని అంటున్నాడు. కుమారుడా మనం చాలా దూరం వెళ్ళాలి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు అయితే నెమ్మదిగా వెళ్ళొచ్చు, నువ్వు ఆడొచ్చు, నిజమే. కానీ మనము కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్తుంటే నేను వేగంగా వెళ్తుంటాను, ఖచ్చితంగా నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటే నేను పెట్టుకోండి డాడీ అన్నట. చెప్పిండు కోపం వచ్చి పెట్టుకోవా నీ ఒళ్ళు చీరేస్తానట. చీరేస్తానేసరికి కొడుకు భయపడిపోయి సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చున్నాడట. కూర్చున్న తర్వాత నాన్న వేగం పెంచాడు. వేగం పెంచి పోతూ ఉన్నాడు. పోతూ ఉన్న తర్వాత మధ్యలో కుమారుడు అంటున్నాడు తండ్రితోని, నాన్న నేను నీకోసం కూర్చున్నా కానీ నిజానికి నేను నిలబడే ఉన్నా అన్నాడట. నేను నీకోసమే కూర్చున్నా కానీ నా దృష్టిలో నేను ఇంకా నిలబడే ఉన్నా. ఇది క్రైస్తవ విశ్వాసికి ఉన్న అంతరంగ స్వభావానికి ఉదాహరణ. మనుషుల ఒత్తిడి వలనో, వాతావరణ ఒత్తిడి వలనో, ఎవరేమని అనుకుంటారనో కొన్ని బిగించుకొని కూర్చున్నాం కానీ మనలో అసలైన వాడు అట్నే ఉన్నాడు. అసలైన క్యారెక్టర్ అలానే ఉంది మనలో. అది చంపలేకపోతున్నాం. ఇప్పుడు మనము చంపుకోవలసిన కొన్ని సంగతులను ఇక్కడ పౌలు మనకు బోధిస్తున్నాడు. మొట్టమొదటిగా బోధించింది అంటే ఈరోజు మనం చదువుకున్న వాటిలో, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. ఒక మనిషికి అత్యంత కష్టమైన సంగతి ఇది. హింసించే వారిని దీవించడం సాధ్యమేనా? హింసించే వారిని ఏమనకుండా ఉండడం సాధ్యమవుతుందేమో కొంతవరకు, కానీ హింసించే వారిని దీవించడం సాధ్యమేనా? హింసించే వారిని దీవించి శపించకుండా ఉండడం సాధ్యమేనా? వాడు ఒక్క శాపం పెడితే మనము 10 శాపాలు పెడతామే. వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు ఎంతమందిని దీవించారు? మళ్ళా వేస్తున్నాను, మీరు ఎంతమందిని దీవించారు? ఇప్పుడు మరలా ఇంకొక మాట అంటున్నాను, మీరు ఎంతమందిని శపించారు? మీరు దీవించింది ఎవరిని? మీరు శపించింది ఎవరిని? మంచి వ్యక్తులను ఎవరైనా దీవిస్తారు, కానీ హింసించే వారిని దీవించడం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. యేసుక్రీస్తులో అది సాధ్యమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ పైన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగని కనుక వీరిని క్షమించు. అటువంటి మనస్తత్వంలోనికి ఒక క్రైస్తవుడు వెళ్ళిపోవాలి. క్రైస్తవుడు మారిపోవాలి, రూపాంతరపరచబడాలి.
ఎంతమంది మనల్ని హింసిస్తున్న వారిని వారి కోసం ప్రార్థించి వారిని దీవించాం. ఎంతమంది మనల్ని హింసిస్తుండగా మనల్ని బాధ పెడుతుండగా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వారిని క్షమించి వారిని దీవించండి తండ్రి అని ప్రార్థన చేసిన అనుభవం మనలో ఎవరికైనా ఉన్నదా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఖచ్చితంగా ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండకపోవచ్చు, తెలియదు. ఎవరికి వారి వ్యక్తిగత సాక్ష్యం బట్టి ఉంటుంది. మీకు తెలుసు మీరెవరిని శపించారో, మీరెవరిని దీవించారో. మీకు తెలుసు మిమ్మల్ని తిట్టిన వారిని మీరు దీవిస్తున్నారో, మీరు శపిస్తున్నారో. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని శపించారు కొంతమంది, వారికి నువ్వు శాపం ఇస్తున్నావా, దీవెనిస్తున్నావా? ఎవడో శపిస్తే మీకేమవుతుందని మీరు అసలే తలంచకండి. ఎవరి శాపం వల్ల ఏది కాదు. ఎవరో శపిస్తే మనకేదో జరుగుతుందనేది ఒట్టి మూఢనమ్మకం. అవునా కదా? అవును. ఒకడు శపిస్తే తగిలినప్పుడు, ఒకడు దీవిస్తే ఒకడు తగలాలి కదా. నేను శపిస్తే మీకు శాపం వచ్చినప్పుడు నేను దీవిస్తే కూడా దీవెన రావాలి కదా. మరి ఎవరినో దీవిస్తే దీవెనెత్తే నిన్నువే దీవించుకోవచ్చు కదా, ఇంకా బాగుంటుంది కదా. దేవుని ప్రియ పిల్లముగా శపించడం మన పని కాదు, దీవించడం మన పని. ఎంతమంది ఈరోజు దేవుని మందిరానికి వచ్చే ముందు ఎంతమందిని మీరు శపించారు, ఎంతమందిని మీరు దీవించారు? శపిస్తే దేవుడా నన్ను క్షమించండి, నిజంగా నేను శపించడానికి నాకు అవకాశం లేదు. ఎందుకంటే నీ శాపము వల్ల చీపురు పుల్ల కూడా కదలదు. మళ్ళీ అది కదలాలంటే నువ్వే దాన్ని ముట్టాలి. కానీ నీ దీవెన వల్ల అనేక మంది దీవించబడతారు. దీవించే వారముగా ఉండాలి, దీవించే దేవుని పిల్లలముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరన్నా శపించిండా? ఎవరు శపించలేదు. ఆయన అందరిని దీవించుకుంటూ వెళ్ళాడు. పిల్లల్ని దీవించాడు, పెద్దవారిని దీవించాడు, రోగులను దీవించాడు. మన నోటి నుండి దీవెనకరమైన మాటలే కానీ శాపకరమైన మాటలు రావడానికి వీల్లేదు. అబ్బబ్బో శాపకరమైన మాటలు వస్తున్నాయంటే ఖచ్చితంగా మనం మార్చుకోవాలి, మనల్ని మనం తప్పకుండా మార్చుకోవాలి. ఈ మాటలు నేను మాట్లాడకూడదు, ఈ మాటలు నా నోటి వెంట రాకూడదు. బలవంతాన దీవించడం కాదు, మనస్ఫూర్తిగా దీవించాలి. దేవుని మనస్సును కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా దీవించాడు అనే సంగతి ఒక్కసారి ఆ వాక్యము తీసి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి 48 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడు. ఇవి రెండు ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో కలిగి ఉండాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, మీ శత్రువులను ప్రేమించాలి. ఎలా ప్రేమించగలుగుతాం? మనతో నవ్వుతుందా? అయ్యో నాతో నవ్వుతుందా? శత్రువులను ప్రేమించేంత మంచి గుణం నాతో నవ్వుతుందా? ప్రేమించాలని అనుకుంటాను కానీ ప్రేమించడం నాతో నవ్వుతుందా? అవుతుంది. దేవుని సన్నిధికి వచ్చి తండ్రి ఆ మనస్సును నాకు ఇవ్వమని ప్రార్థన చేయాలి. శత్రువుల కోసము ప్రార్థన చేయాలి. ఎంతమంది మీ శత్రువుల కోసం, అసలు ఎంతమందికి శత్రువులు ఉన్నారు? అసలు క్రైస్తవునికి శత్రువులు ఎవరు ఉండకూడదు. ఒకవేళ ఉంటే వారి కోసం ప్రార్థన చేయాలి. ఇంకా ఏమన్నాడు? ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద కూడా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. అట్లాగే మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకేమి ఫలం ఉంటుంది? మీకు ఫలం దేవుడు మీలో ఉంటాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు కదా, అది ఫలించాలి కదా. మీకేం ఫలం ఉంటుంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించినప్పుడు? మిమ్మల్ని హింసించిన వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయబద్దులై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేసే వారికి ఉండాలి. మీ సహోదరులకు మాత్రం వందనం చేసినట్ల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్యులు కూడా చేస్తున్నారు కదా. కాకపోతే మీకు ఇష్టమైన వాళ్ళకే నమస్తే పెట్టి మీకు ఇష్టం లేని వాళ్ళను తిరస్కారం చేయడం ఎందుకు? అన్యులు అట్నే చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండవాలను.
ఒక పరిపూర్ణమైన క్రైస్తవుడు అంటే శత్రువుల కోసం ప్రార్థన చేసేవాడు, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఈ రోజు నుంచి మన ప్రార్థనలో ఇంక్లూడింగ్ అయి ఉండాలి. కొంత మన ప్రార్థన మన గురించి ఉంటే, తర్వాత ప్రార్థన నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో, నీ ఇంట్లో నేను హింసిస్తున్నారా వారి కోసం ప్రార్థన చేయి, వారిని దీవించు. తండ్రి వీరు మారు మనసు పొంది మంచి మార్గంలో ఉండాలి, వారిని నీవు దీవించు తండ్రి అని ప్రార్థన చేయండి. ఇది పౌలు మీకు నాకు కూడా నేర్పే మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఎటువంటి మాదిరి చూపాడంట? ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆమె శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఎవరైనా మిమ్మల్ని అన్యాయముగా దూషిస్తే, అన్యాయపు మాటలంటే దేవా అది నీవే చూసుకో అని వదిలేయాలి, కానీ దూషించడానికి శపించడానికి మనకు అవకాశం లేదు, ఆ అర్హత కూడా మనకు లేదు. ఎందుకంటే నీవేదో శపించి నిన్ను నువ్వు సంతృప్తిపరచుకుంటావు, కానీ నీ శాపం వల్ల ఏమీ జరగదు అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. నాలుగు మీద మర్చుంటే శపిస్తారంటే అంత సీన్ ఎవరికి లేదు, అంత ఉత్తిదే, అది ఎవరో కలగజేసింది తప్ప అది జరిగేది కాదు. దేవుని ప్రియ పిల్లలముగా బైబిల్లో ఏదైతే ఉందో అదే సత్యం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? దూషించే వాళ్ళని దూషించకండి, నీకు మాదిరి ఒకరు ఉన్నారు. ఆయన బదులు దూషింపలేదు, బదులుగా కోపగించలేదు, బెదిరించినప్పుడు బెదిరించలేదు. కాబట్టి ఇటువంటి లక్షణాలు మనకు కావాలి, ఇటువంటి వాటిలోకి మనం మారిపోవాలి. ఒక క్రైస్తవ విశ్వాసి అలా ఉండిపోవాలి. సాధ్యమవుతుందా? యేసుక్రీస్తుకు సాధ్యమైంది కాబట్టి మనకు సాధ్యమే. దేవుడు మనకు సహాయం చేస్తాడు. 15వ వచనంలో, ఇదే రోమపత్రిక 12వ అధ్యాయము 15వ వచనం, సంతోషించు వారితో సంతోషించుడి. జాగ్రత్త, వాడు సంతోషంగా ఉంటుంటే నువ్వు ఏడవకు. ఇది కొత్త రకం తయారైంది కదా. ఇంటి ముందు వాడు సంతోషంగా ఉంటే ఈ ఇంట్లో ఉన్నవాడు వాడు సంతోషంగా ఉండడని ఏడ్చే కాలాలు వచ్చి ఉన్నవి, పూర్వంలో ఉన్నవి, ఇప్పుడు ఉన్నాయి, రాబోతున్న కాలంలో కూడా ఉంటాయి. సంతోషించే వారితో మీరు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండండి. వానికి సంతోషం కలిగిందని మనం ఏడవకూడదు. అది మనకు ఉండవలసిన లక్షణము కాదు, అది మనకు ఉండవలసిన గుణము కాదు. వాళ్ళు సంతోషంగా ఉన్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ చెప్పండి, మంచి పని సాధించాలని వాళ్ళ భుజం తట్టండి, నువ్వు చాలా గొప్పవాడి అని చెప్పండి. ఉన్నదా? ఇతరుల సంతోషంలో మనకు పాలు ఉందా? ఇతరులు విజయం సాధించినప్పుడు మనకు సంతోషం ఉన్నదా? అరే, మన ఇంటి ముందున్నవాడు, మనతోని పెరిగినవాడు ఎంత గొప్పవాడు అయ్యాడు, ఉన్నదా ఆ సంతోషం? మన ఇంటి ముందున్నవాడు వాడంత గొప్పవాడు అవుతాడా? నో అనుకుంటున్నావా? ఏమన్నా లోపం ఉంటే సవరించుకుందాం. ఇతరులు సంతోషించినప్పుడు వారితో కలిసి సంతోషించడము, వారిని మెచ్చుకోవడము, వారిని అభినందించడము, ఇది మనకు కావాలి, ఇది మనకు ఉండాలి. కాబట్టి సంతోషించే వారితో సంతోషించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం నుండి 27 వచనాలు. శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చినాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ కూడా దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. మన శరీరంలో అతి చిన్న దానికి ఘనత ఎక్కువ, అతి పెద్ద దానికి ఘనత లేదు. కన్నుకు ఘనత ఎక్కువ, ఎందుకంటే కన్ను పోతే మనం ఏం చూడలేం. చెయ్యికి దెబ్బ తాగితే కన్నులు వస్తాయి కదా. నాకేం సంబంధం అంటుందా కన్ను? లేదు. మరి నేను చాలా గొప్పదాన్ని,
ఎక్కువ మంది కండు శుభ్రం చేసుకుంటారు, కన్నులు బాగా నలుపుతారు. ఇప్పుడు ముఖం ఉంది అనుకోండి, ముఖాన్ని బాగా సబ్బెట్టి కడితే కానీ చేతులు అట్లా కడగాం కదా, అందుకే ముఖం తెల్లగా ఉంటుంది, చేతులు నల్ల ఉంటాయి. అట్లాగని చేయి దెబ్బ తాకితే కన్ను సపరేట్ ఉందా? ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? నరాలతోని సంబంధం ఉంటుంది. కాబట్టి ఏ చిన్నదానికి దెబ్బ తాకినా శరీరం అంతా బాధపడుతుంది. మనమందరం క్రీస్తు అవయవంలోమై ఉన్నాం కాబట్టి మనలో కొందరు ఘనతకెక్కిన వాళ్ళు ఉండొచ్చు, కొందరు చిన్నగా ఉండొచ్చు, కొందరు మధ్యస్థంగా ఉండొచ్చు. ఏది ఏమైనా ఒకరి సంతోషంలో ఒకరు పాలు పొందాలి. మరి సంతోషం, హృదయానికి సంతోషం కలిగితే, ఎవరైనా ఒక ఘనతకు పాత్రులుగా ఉంటే, ఎవరైనా ఒక గొప్ప పని చేసిన వారుగా ఉంటే వారిని మెచ్చుకోవాలి, కానీ వారిని దూషించకూడదు. వారి స్థితిని బట్టి ఖచ్చితంగా వీరు మన ముందు పెరిగిన వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు అవుతున్న సంతోషించాలి, కానీ మనం వారిని బట్టి బాధపడకూడదు. వారికి వెళ్ళిన స్థితిని బట్టి ఒకవేళ అటువంటి లక్షణం ఉంటే అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ సంతోషంగా ఉన్నవాడు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కువగా ఇతరుల పైన కుళ్ళు పెట్టుకునేవాడు ఆరోగ్యంగా ఉండలేడు, వాడు సంతోషంగా ఉండలేడు. కాబట్టి సంతోషించే వారితో సంతోషంగా ఉండాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పౌలు ఏమంటున్నాడు? నేను చదువుతున్నాను చూడండి. ఒకరిని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. కాబట్టి ఒకటి భారం, అది సంతోషమైన దుఃఖమైన వారి భారంలో మనం పాలు పొందుకోవాలి. వారు సంతోషించినప్పుడు మనము సంతోషించాలి. ఆ సంతోషము నీకు లేకపోతే అది నీ మానసిక ఆరోగ్యానికి పెనుముప్పు, పెను ప్రమాదం. అది నీ శరీరాన్ని కూడా ఖరాబ్ చేస్తుంది, ఒక శరీరాన్ని కూడా గాయం చేస్తుంది. దేవుని పిల్లలముగా ఇతరుల సంతోషంలో మనము సంతోషించే వారంగా ఉండాలి. అట్లాగే ఏడ్చు వారితో ఏడుగుడి. ఎవరైనా బాధపడితే మనకు కన్నీళ్లు కార్చిన అనుభవం ఉందా? ఉంటుంది, చాలామందికి ఉండొచ్చు. ఎవరైనా బాధపడితే, ఎవరికైనా జరగరాంది జరిగితే ఖచ్చితంగా మనం వెళ్ళి బాధపడి వారి కోసం ఒక కన్నీటి పొట్టు కార్చొస్తాం, మానవత్వం. కానీ వాడు ఏడుస్తుంటే మనం నవ్వకూడదు. ఏడ్చేవాడితో ఏడవడం, సంతోషించేవారితో సంతోషం, ఇది మనం ఉండాలి. వాడు ఏడుస్తుందనుకో, మనం పోయి నవ్వితే ఎలా ఉంటుంది? వాడు సంతోషించిననుకో, మనం పోయి ఏడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు పెళ్లి చదువుతున్నప్పుడు పోయి ఏడతారా? నేను శుభమా అంటే పెళ్లి చేసుకుంటాను, ఏంది ఏడు కొట్టానంట, అవునా కదా? అట్లాగే ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళి మనం నవ్వుతామా? నవ్వం, బాధపడతాం. కాబట్టి ఏడ్చే వారితో ఏడవడం, బాధపడే వారిని ఓదార్చడం, వారి కోసం వారి బాధలో మనం కూడా పాలు పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువు వారు లాజరు చనిపోయినప్పుడు అందరు ఏడుస్తున్నారు, ఆయనతో పాటు ఏడుస్తున్నారు. మార్తా వచ్చి ఏడుస్తుంది, మరియా వచ్చి ఏడుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏడ్చాడు. ఎందుకు ఏడతారు? నార్మల్స్గా ఉండరు, నేను చాలా శక్తిమంతుని, నేను లేపుతా అనలేదు. ఏడ్చాడు, ముందు ఏడ్చాడు. వారి బాధలో ఆయన పాలు పొందుకున్నాడు, ఆయనతో పాటు కన్నీళ్ళు విడిచాడు. కాబట్టి నేర్చుకోవాలి. అందరికి తెలుసు, అందరూ అలా వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకే క్రైస్తవ్యం అనేది అది చెప్పేది కాదు, చూపించేది. క్రిస్టియానిటీ ఈజ్ ఎ ప్రాక్టీస్, అంటే అది పాటించేది. కాబట్టి ఏడ్చే వారితో ఏడవాలి. ఆదిమ సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారు, వాళ్ళ ఐక్యత ఎలా ఉంది? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండిరి. వారందరూ కూడా ఎవరిని విశ్వసించారు? యేసుక్రీస్తు వారిని విశ్వసించారు. కాబట్టి వారు ఏకాత్మతో ఉన్నారు. అంటే ఇతరులు ఏడిస్తే వాళ్ళు ఏడ్చారు, ఇతరులు నవ్వితే వాళ్ళతో పాటు నవ్వారు, ఇతరులు బాధపడితే వీళ్ళు బాధపడ్డారు. రివర్స్ ఎప్పుడు లేరు. క్రైస్తవ విశ్వాసిగా నీవెంత జ్ఞానం పొందుకున్నావు, నీకెంత ప్రార్థన జీవితం ఉంది, నీకెంత బైబిల్ తెలిసిందనేది ముఖ్యం కాదు, కానీ ఇవి మనం కలిగి ఉండాలి, విలువలు కలిగి ఉండాలి. ఈ విలువలు లోపించకుండా ఎల్లప్పుడూ మనము జాగ్రత్త పడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం.
ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకునవలనని ప్రభువును బట్టి బతిమాలు కొనుచున్నాను. పౌలు ఎంత సాత్వికంతో ఉన్నాడో కదా. ఇలా ఉండాలట క్రైస్తవులు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుడు కూడా నిన్ను కోరుకున్నది ఇదే. దేవుడు నిన్ను బలి కోరుతలేడు, అంటే నీకు కలిగిన దేవుడు కోరుతలేడు, నీవు ఇలా ఉండాలని కోరుతున్నాడు. నువ్వు ఇలా ఉంటే దేవునికి ఏది అనుకూలమైనదో అది నీకు తెలుస్తుంది, అలా నువ్వు చేస్తావు. ప్రేమతో ఒకరినొకడు సహించుచు దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయంతో ఉండాలి. హానెస్ట్, నిజాయితీ, ఇంటిలో నిజాయితీ, సంఘంలో నిజాయితీ, సమాజంలో నిజాయితీ, ఇది కలిగి ఉండాలి. అలా ఉండాలని పౌలు బతిమలాడుతున్నాడు. అట్లాగే రోమపత్రికలో రోమీలో కూడా రాస్తూ ఉన్నాడు. ఏడ్చువాడితో ఏడ్చి ఒకరికొకడు మనసు కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో ఉంటుంది కదా సేమ్ మైండ్, అంటే ఒకరి మనస్సు మరొకరితో కలిసిపోవాలి. అట్లా కాకుండా నేను గొప్పవాడిని అహంకారం చూపిస్తే వాడికి వాడిది ఉంటే నాకు నాది ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు నీకుంటే నీకుంటే నాకుండేది నాకుంది, ఇలా అయిపోతుంది, డివైడింగ్ అయిపోయి విశ్వాసులు మధ్య ఐక్యత సఖ్యత లేకుండా పోతుంది. ఎప్పుడైతే క్రైస్తవులకు అహంకారం అనేది ఒకటి వస్తుందో ఇతరులతో కలుసుకోలేరు, ఇతరులు వాళ్ళతో కలుసుకోరు. అహంకారులకు దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడు. ఇది దేవుని వాక్యం చెప్తుంది. దేని బట్టి మనకు అహంకారం ఉండకూడదు. ఒకవేళ అది మన బ్లెస్సింగే, అంటే దేవుని దీవెన బట్టి కూడా అహంకారం ఉండకూడదు. దేవుడు నన్ను బహుగా దీవించి నాకు కొంత ఏదైనా హెచ్చుకుని ఇస్తే దేవునికి వందనాలు చెప్పాలి, కానీ ఇతరులతో అహంకారంగా నడుచుకోవద్దు. అందరితో సమానంగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి. కలిసిపోవట్లేదు కదా చాలామంది, కలిసిపోవట్లేదా? కలిసిపోవాలి. నీకుండేది నీకు ఉండొచ్చు, కానీ వారికి ఉండేది వారికి ఉన్నది. ఎందుకు నీకు అహంకారం? ఒక్కసారి దేవుడిని తొక్కితే అంధకారంలోకి వెళ్ళిపోతావు. ఇచ్చింది దేవుడే, తీసుకునేది దేవుడే. నేను ఇంకా ఎక్కువ హెచ్చించులాగున దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించుతాడని అహంకారం చూపకుండా ఉండకూడదు. అంటే అహంకారం నేను చూపను కాబట్టి దేవుడు హెచ్చిస్తాడు, ఇటువంటిది కాదు. ఏదో ప్రయోజనం కోసం అహంకారం చూపకుండా కాకుండా యథార్థంగా ఉండాలి. నేను తగ్గింపు ఉంటే దేవుడు నన్ను హెచ్చిస్తాడు కాబట్టి నేను తగ్గించుకుంటాను కండిషన్ పెట్టుకోకూడదు. నిజంగానే తగ్గించుకోండి. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ తగ్గింపు స్వభావాన్ని పరీక్షిస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. నీకు అహంకారం ఉందా? వదిలేసుకో. ఎందుకంటే అహంకారాలను దేవుడు దీవించాడు, దీనులకు తన కృపను చూపుతాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో దీనంగా ఉంటాడో దేవుడు వారికి కృప చూపుతాడు. కాబట్టి ఏడ్చేవారితో ఏడుడి, ఒకని యందు ఒకడు మంచి మనసులు కలిగి ఉండుడి. ఉన్నత స్థితి గలవాడైనా తక్కువ స్థితి గలవాడైనా దేవుని దృష్టిలో అందరూ సమానులే, నీవు సమానులే. హెచ్చు వాటి యందు మనసు ఉంచక, మంచి విషయం ఇక్కడ ఉంది. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండు. ఏది హెచ్చించేది చెప్పండి? ఇప్పుడు ఏది హెచ్చించేదంటే అందరినీ లేపి నేను ఎత్తా అంటే ఒక కుర్చీ సపరేట్గా ఎత్తే అది హెచ్చింపు నాకు. అందరూ లేచి నమస్తే 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 అంటే అది నాకు హెచ్చింపు నాకు. కానీ వాటి మీద నేను దృష్టి ఉంచకూడదు. మన ఊళ్ళో ఒక అధికారి ఉన్నాడు లేండి, అధికారి మాజీ సర్పంచ్. అందరినీ చూస్తాను ఇట్లా, ఒక్కడ నమస్తే పెడుతున్నాడు, నేనేమే నమస్తే ఇచ్చిన. అప్పుడైనా కాస్త చల్లబడ్డాడు. తెలుసులేండి మీకెవరు, నాకంటే జ్ఞానవంతులేండి. కోరుకుంటాను ఆ నమస్కారాలు, కోరుకోకు. ఆ నమస్కారాలు కోరుకొని 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 ఎవరు నాకు నమస్తే పెడతారా, ఎవరు నేను అత్తే లేచి కూర్చుంటారా, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. అది కూడా మనకు మంచిది కాదు. వాక్యం చెప్తుంది హెచ్చు వాటి యందు మనం మనసు ఉంచకూడదు. నేను వచ్చినప్పుడు అందరు లేబడాలి, నేను వచ్చినప్పుడు నాకు సపరేట్ కూర్చేయాలి. పోకు నీ కూర్చేయకపోతే, అవునా కదా? వాక్యం కూడా ఏం చెప్తుందంటే 2 గంటల ముందు కూర్చున్న తర్వాత ప్రియుడా ఒకసారిలే, నీకంటే పెద్దోళ్ళు వస్తారు అంటే అది నీకు అవమానం కదా. అది కాకుండా సపరేట్గా నువ్వు నిలుచుండి నువ్వు వచ్చినావు కదా దాన్ని నువ్వు కూర్చుని పెడితే అది నీకు ఘనత కదా.
అసలు నువ్వు పోకు, పోతే కూసోకు, కుర్చీ ఎత్తే కూసో, కుర్చీ నాకే లేదని వదిలిపెట్టకు. గుర్తుపెట్టుకోవాలి, కుర్చీ నీకు వెయ్యట్లేదు అంటే వాడు నేను గౌరవిస్తున్నాడు కాబట్టి నువ్వు అక్కడికి పోకు. అంతే తప్ప నేను పోలేదు కాబట్టి నాకు కుర్చీ లేదని నీకు నువ్వు అనుకుంటే, నీకు నువ్వు గొడవ పెట్టుకొని, నీకు నువ్వు మనసును ఖరాబ్ చేసుకోవడం వల్ల అది నీకు మంచిది కాదు. నీ మానసిక ఆరోగ్యాన్ని అది ఖరాబ్ చేస్తుంది, అది నాశనం చేస్తుంది. కాబట్టి నీకు ఉండవలసింది ఏంటంటే హెచ్చువాటి అందు నువ్వు మనసు ఉంచకూడదు, తగ్గువాటి అందే మనసు ఉంచాలి. దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత మనుషులు హెచ్చిస్తే ఎంత, హెచ్చించకపోతే ఎంత. రైట్? నిన్ను పెద్ద స్థాయికి తీసుకెళ్తుండగా వాడు నన్ను గౌరవించాలి, వీడు నన్ను గౌరవించాలని అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు తగు సమయంలో. మనుషులు హెచ్చింపు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక విశ్వాసిగా ఇతరులను గౌరవించవలసిన బాధ్యత నీకుంది. అంతే తప్ప ఖచ్చితంగా నువ్వు ఇతరులను గౌరవించాలి. ఎవరైనా నీ దగ్గరికి వస్తే వానికి మంచినీళ్ళు ఇచ్చి వానికి గౌరవించాలి. నేను పోతే ఇయ్యలేదనుకోండి, ఫైన్, అది నీ బాధ్యత, నువ్వు మర్చిపోయినావు. దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. నా హెచ్చువాటి అందు మనసుంచక తగ్గువాటి అందే ఆసక్తులు ఉంచుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకునవద్దు. మాత్రమే తెలివైన వాళ్ళు అందరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అసలే అనుకోకండి. తాడిని తన్నేవాడు ఉంటే చెప్పరు, మీకు తెలుసా? కాబట్టి మీకు మీరే బుద్ధిమంతులు అనుకోకండి. మోసగారు నాకేమని తెలుసు, నేనే జ్ఞానవంతులు అనుకోవద్దు. ఎటుపోయింది సొలొమోను జ్ఞానం? పెళ్లి చేసుకున్నప్పుడు 1000 మంది భార్యను చేసుకున్నప్పుడు. ఎటుపోయింది దావీదు జ్ఞానము? ఎవరో ఒక వేరే వాళ్ళ భార్య స్నానం చేస్తున్నప్పుడు చూడడానికి. ఎటుపోయింది వీళ్ళ బుద్ధులు? మనకు మనమే బుద్ధిమంతులం అనుకోకుండా దేవునికి మనము చోటు ఇవ్వాలి. కాబట్టి మనము దేవుని సందర్భించి, తండ్రి నాకు బుద్ధి నేర్పు, నన్ను వాళ్ళు గౌరవించట్లేదు, ఓకే, అది వాని బలహీనత, అంతే. అది మన తప్పు కాదు కదా. అందుకే ఒక బయట ఒక మాట ఊరికే ప్రచారంలోకి వస్తాయి, ఎవరైనా నిన్ను గౌరవిస్తున్నారంటే అది నీ గొప్పతనం కాదు నాయన, ఆయన మంచితనం. నువ్వేదో గొప్పని అనుకోకు. గౌరవించడం అనేది మన గొప్పతనం. గౌరవం పొందుకోవడం అనేది మనం ఇచ్చే గౌరవం. గొప్పవాడని చెప్పి గౌరవించడం కాదు, కానీ ఖచ్చితంగా చిన్నవాడైనా పెద్దవాడైనా వాడితో మర్యాద ఉండి గౌరవం చూపడము క్రైస్తవుని కనీస బాధ్యత. ఒకవేళ నీకెవరు గౌరవం చూపట్లేదా, దేవుడు అతన్ని చూసుకుంటాడు. అన్నిటికీ దేవుడు ఉన్నాడు కదా. మనము చేసే ప్రతి కార్యానికి దేవుని న్యాయపీఠం ముందు లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఆ భయం మనకు ఎప్పుడూ ఉండాలి. ఖచ్చితంగా ఇది నేను చేస్తున్నాను అంటే ఖచ్చితంగా దీనికి నేను లెక్క అప్పగించాలి. ఎందుకు చేయలేదు, ఫలానా వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు గౌరవం చూపలేదు అంటే నువ్వేమో అందరి ముందు గౌరవం నీకు ఇవ్వాలి, కానీ నువ్వేమని గౌరవించవా? అందరి నిన్నుతో లేచి నిలబడి నమస్తే పెట్టాలి, నువ్వేరికి నమస్తే పెట్టవా? అందరి నిన్నుతో వణికిపోవాలి, అందరు నేను జ్ఞానవంతులు అనుకోవాలి, కానీ నీ దృష్టికి ఎవరు జ్ఞానవంతులు కాడా? అప్పుడు నువ్వు చెప్పాలి. అప్పుడు ఇలాంటి ఆలోచన ఉన్నవానికి సిగ్గు కలుగుతుంది. 17వ వచనం అన్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, మనుషుల దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగినుడి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు, నేను స్కూల్లో ఉంటున్నప్పుడు, అప్పుడు మేము వైట్ షర్టు, కొంచెం ఒక నల్ల కలర్, ఆకుపచ్చ కలర్ షర్టు నాకు ఉండేది. స్కూల్కి పోతున్నప్పుడు ఒకరు ఏం చేశారంటే, మేము స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా నన్ను లాగితే నా షర్ట్ చినిగిపోయింది. చిన్నప్పుడు నాకు చిన్న వయసు, నాకు తెలియదు, నాదే చింపుతావురా అని నేనైనా షర్టు చింపి ఎంత చింపినా తెలుసా? నాదెంత చింపానో అంత చింపాడు, అంత చింపాను నేనే చేసేది ఎవరైనా నేనే తెలియదు. కీడుకు ప్రతి కీడే కదా ఇది. ఖచ్చితంగా తెలియనప్పుడు తెలియదు. నాకు అనుకోకుండా చదువుతానే గుర్తుకొచ్చిన, నాకు ఒకసారి రివీల్ అయిపోయింది. ఎప్పుడు 2వ తరగతి 3వ తరగతి చేసిరు అట్లా. మీరు కీడుకు ప్రతి కీడు వాక్యం అంటుంది చేయకూడదని అంటుంది. మనం ఏం చెప్తాము, వాడు ఒక్కరు చదివితే మనం 2 ఆకులు చదవాల్సిందే. అబ్బో, అసలు తగ్గకూడదు కదా. ఉన్నదా మనకది? వాడు ఒక్క కీడు చేస్తే మనం 2 కీళ్ళు, మేలు మాత్రం చేయం. కానీ వాక్యం అంటుంది మేలు చేయమంటుంది. అయ్యా నువ్వు కీడుకు మేలు చేయాలి అంటే నో 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 నో,
నాకు వాడు 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఏదో అన్నాడట భూమి పుట్టక ముందు. అది నాకు ఇంకా గుర్తున్నది. నన్నే అప్పుడు గట్లంటడా. చెయ్య మేలు చేసే అవకాశం ఉన్నప్పుడు మేలు చేయకుండా మనము ఉండకూడదు, ఉండిపోకూడదు. ఖచ్చితంగా చెయ్యాలి. దేవుని యొక్క లక్షణం అది, దైవ లక్షణం అది. దానికి కారణాలు వెతకూడదు. నేను మేలు చేయాలంటే నాకు ఈ కారణం ఉంది, ఆ కారణం ఉంది, అప్పుడు గిట్లయింది, అప్పుడు గట్లయింది. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. రాబోతున్నాడు. మార్చుకోవాల్సింది నీవే, మార్చుకోవాల్సింది నిన్ను నీవే. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేయండి. కాబట్టి మనము మనుషులకు ఏదైతే యోగ్యతగా ఉంటుందో, ఏదైతే అందరు మెచ్చుకుంటారో, ఏదైతే అందరు మెచ్చుతారో అది మాత్రమే చేయాలి. అందరినీ ఆలోచించాలి. నీకు నువ్వు నచ్చినట్టు చేయడం కాదు. ఇది మనుషులందరి దృష్టికి యోగ్యమైనదా, దేవుని దృష్టికి యోగ్యమైనదా ఆలోచన చేసి చేయవలసిన సందర్భం తప్పకుండా ఉంది. 18వ వచనం అంటున్నాడు, శక్యమైతే మనుషులందరితో సమాధానముగా ఉండడు. సమస్త మనుషులతో సమాధానం. ఎంతమందితో నువ్వు అసమాధానంతో కలిగి ఉన్నావు? దేవుని చిత్తమైతే, ఒకవేళ నీకు మనసు ఉంటే అందరితో సమాధానంగా ఉండండి. మీ శక్తి చేతనైతే, మీకు శక్తి అయితే, మీకు బలం ఉంటే ప్రతి ఒక్కరితో సమాధాన స్థితిలో ఉండడం చాలా అవసరం. ఎందుకంటే నరుని ఆయుష్ గడ్డిపు వంటిది. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. రేపేమన్నా చివరి రోజు కావచ్చు, లేకపోతే ఇంకా మనం బ్రతకచ్చు. మరి చచ్చిపోయే ముందు అందరితో సమాధానం ఉండాలి కదా. మరి ఎప్పుడు సాగుతుంది తెలియదు, ఎప్పుడు దేవుని రాకడ తెలియదు. కాబట్టి అందరితో సమాధానము కలిగి ఉండడం అనేది ఎంతో అవసరం. సమాధానం ఉన్నదా? అందరితో మనకు సమాధానం ఉన్నదా? ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానం కూడా మనమే వెతుక్కోవాలి. 19వ వచనం చూడండి. ఇప్పుడు 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యండి. పగ తీర్చుకునే సందర్భం వస్తే పగ తీర్చుకోవడం మన పని కాదు. బైబిల్లో పగ తీర్చుకుందామన్న కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తాను. వాళ్ళు పగ తీర్చుకుందామన్న ఆలోచనలో ఉండి వారి ప్రాణాలే కోల్పోయారు. మొట్టమొదటిగా సౌలు దావీదును చంపుదాం అనుకున్నాడు. అసలు నిజానికి పగ ఎందుకోకూడదు దావీదు, అది సౌలు. ఎవరో ఏదో పొగిడారు, అందులో దావీదు తప్పు లేదు. దావీదు పోయి నన్ను పొగడండి అని చెప్పలేదు. దావీదు తప్పు లేదు. సౌలు ఏం చేశాడు? దావీదును చంపుదామని చూశాడు, పగ పెట్టుకున్నాడు. చివరికి ఎవరి ప్రాణం పోయింది? సౌలు ప్రాణం పోయింది. ఒకడు ఇట్లనే హామాను అనే వ్యక్తి రాజు దగ్గరికి వస్తా అంటే వాచ్మెన్ వాడు మోరదోకాయి ఇట్లా ఉండేటోడు. ఆయన లేచి నిలబడి నమస్తే పెట్టలేదు. ఏమైందట? ఏం చేయలేదు. లేచి నిలబడి నమస్తే పెట్టలేదు. నమస్తే పెట్టనందుకు నాకు కూడా నమస్తే పెట్టడానికి వాని కొడుకు, వాని బిడ్డలు, వాని వంశం అంతని చంపుదామని చూశాడు హామాను. ఉరి పెట్టాలని చూశాడు హామాను. చివరికి అదే ఉరికొయ్య మీద వాడికి ఉరి తీయబడింది. ఎన్నో జరిగినాయి. ఎస్తేరు రాని ప్రార్థన అవన్నీ జరిగినాయి. యెజబెలు ఏలియాను చంపుదామని తెగ పగబెట్టుకుంది. చివరికి ఏలియా చావలే కానీ యెజబెలు కింద పడితే ఆమె రక్తాన్ని కుక్కలు నాకినాయి. ఇంకెంతమంది చెప్పాలిగా పేర్లు? వీళ్ళందరూ పగ తీర్చుకుందాం అనుకున్న వాళ్ళు, కానీ వారి పగ పక్కన పెడితే వారి ప్రాణాలు పోయినాయి. పగ తీర్చుకోవడం మన పని కాదు, పగ పెట్టుకుంటూ కూడా మన పని కాదు. పగ తీర్చుకుంటా నా పని అని దేవుడు చెప్తున్నాడు. మీరు ప్రేమతో ఉండండి, నేను పగ తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలంటే మనం పగ పెట్టుకోవద్దు. పగ తీర్చుకోవడం మన పని కాదు, దేవునికి అప్పగించాలి. దేవుడు తగి సమయంలో వారికి ఏమేమి జరిగించాలో ఏం చేయాలో అది చేస్తాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 2 తెస్సలోనికీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం అన్ని కలిసి ఉంటాయి అక్కడ. 2 తెస్స 1వ అధ్యాయం 6 నుండి 9. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో పరలోకం నుండి అగ్ని జ్వాలలు ప్రత్యక్షమై, అంటే దేవుని రెండో రాకడ గురించి చెప్తున్నాడు. ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమ పెట్టే వారికి శ్రమ,
శ్రమ పొందుచున్న మీకు మాకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించుట దేవునికి న్యాయం. అంటే మీకు శ్రమ పెట్టేవారు దేవుడు శ్రమ పెడతాడు, మీకు మాకు విశ్రాంతిని కలగజేస్తాడు. ఇది దేవుని మాటలు. దేవుని మాట ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పవు. ఆయన రాశాడు అంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. కాబట్టి పగ తీర్చుకున్న మనది కాదు. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టాలి, దప్పి కొని ఉంటే నీళ్ళు ఇవ్వాలి. అప్పుడు అతని మీద తల మీద నిప్పులు కుప్పగా పోస్తాం. కాబట్టి నీ శత్రువు నీ దగ్గరికి వస్తే ఆకలి ఉంటే అన్నబెట్టు, నీళ్ళు అవసరమైతే నీళ్ళు ఇయ్య. నేను అస్సలే నీళ్ళు ఇయ్య, నేను ఎందుకు ఇస్తా నీళ్ళు? వాడు నా శత్రువు, వాళ్ళని గామాడంటారు. అస్సలు అనకండి, నీళ్ళు ఇవ్వండి, భోజనం పెట్టండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించు. లూకాసువార్తలో కూడా ఇదే మాట ఉంటుంది. లూకాసువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువు, ఈ పౌలు పలికిన మాట యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, నీ శత్రువుకు నువ్వు భోజనం పెట్టు, నీ శత్రువుకు నీళ్ళు ఇయ్యి. అట్లాంటప్పుడు అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేది. అంటే ఇటువంటి వాడినా నేను కోపగించుకుంది, ఇటువంటి వానికా నేను పగ చూపింది అని వాడు పశ్చాత్తాపడతాడు. కీడు చేత కాక మేలు చేత కీడును జయించు. నీవు మేలు చేసి మనుషుని జయించాలి తప్ప కీడు చేసి మనుషులు జయించలేవు. ఇప్పుడు కోపం వస్తే నేను మిమ్మల్ని కొట్టిననుకోండి, ఇంకా నా మీద కోపం ఎక్కువైతే తప్ప మీకు కోపం తక్కువ కాదు. విన్నారా? నాకు బాగా కోపం ఉంది, నేను దలుచుకుంటే మిమ్మల్ని ఎంతైనా కొట్టగలను, నాకు అంత శక్తి కూడా ఉంది. కానీ నేను అలా చేయకూడదు. ఎందుకంటే నేను మిమ్మల్ని కొట్టడం వల్ల నా మీద మీకు ఇంకెక్కువ కోపం ఉంటుంది కానీ తక్కువ అవుతా. నాకు బలం ఉంది, గుదితే మీకు కావాల్సింది విరగొట్టచ్చేమో, కానీ దానివల్ల నేను మిమ్మల్ని జయించలేను. ఎలా జయిస్తాను? ఒకవేళ శారీరకంగా నేను మిమ్మల్ని కొట్టి జయిస్తానేమో, కానీ నేను మీ మనసులో నేను జయం పొందలేదు. అవునా కాదా? లోకంలో యుద్ధాలు చేసి మనుషులను చంపి జయించినవాడు, కానీ మనస్సులోనే జయించినవాడు యేసుక్రీస్తు ప్రభువు. అంటే నిన్ను జయించాడు, నన్ను జయించాడు. మనము మనుషులను జయించాలి, కానీ కోపించి తిట్టి శాపించి బాగా అరిచి గోలపెట్టి మన మనుషులు జయించలేము. దానివల్ల మనుషులకు పగ పెరుగుతుందే కానీ తక్కువ కాదు. నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఈ లక్షణాలు ఇవి ఒక క్రైస్తవునికి ఉండవలసిన విలువలు. ఇవన్నీ మాకు తెలిసే అని మీకు అనుకోవచ్చు. ఇవన్నీ మాకు తెలిసే, ఇవన్నీ కూడా మేము ఎరిగిన వారమే అని మీరు అనొచ్చు. తెలుసుకోవడం ఏముంది, అందరికీ తెలుస్తుంది. కాబట్టి తెలిసిన దాన్ని ఆచరణలో పెడుతున్నామా, తెలిసిన దాన్ని మన క్రియల్లో చూపిస్తున్నామా? దేవుడు ఈరోజు మనకు వేసే ప్రశ్న. దేవుని కృప మీకు నాకు తోడైండును గాక. కాబట్టి ఈ మాటలు ఎందుకు దేవుడు గుర్తు చేస్తున్నాడు అంటే, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు మీకు న్యాయం చేస్తాడు. ఈ విషయాన్ని మరొకసారి మీకు తెలిసిన విషయాలైనా దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనం రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలని, మరి ఆకలి కొంటే అన్నం పెట్టడం, నీళ్ళు అవసరమైతే దాహం ఇచ్చి అతని దప్పిక తీర్చి అతనికి నువ్వు మేలు చేసినప్పుడు అతని మనస్సును నువ్వు జయిస్తావు. అటువంటి జయ జీవితంలోనికి మనము వెళ్ళి మనము జయశాలం అవుదాం. జయశాలి ఎవరంటే ఇతరులను గెలిచినవాడు. ఇతరులను గెలిచినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి వల్ల మనం కూడా అందరినీ మనం గెలవకపోవచ్చు, కొద్ది మందినైనా మనం గెలిచి కొద్ది మందినైనా మనము వారిపైన విజయం సాధించి దేవుని రాజ్యంలో సంతోషంగా అడుగు పెడదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. దేవుడు మన బలహీనతలు చూస్తున్నాడు. మన బలహీనతలన్నీ ఆయన రూపుమాపి మనకు దేవుడు అట్టి మనస్సును అనుగ్రహించును గాక.